యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అది కర్మ ఫలితం, దైవాధీనంలో ఉండదమ్మా. శివయ్యని ఎంత నిందించినా ఫలితం ఉండదు. అయినా నీకు ముందే చెప్పాను కదా, పౌర్ణమి నాడు ప్రాతకాలాన మృత్యుంజయ హోమం జరగాలని చెప్పాను కదా, జరిగి తీరాలని చెప్పాను కదా. చేస్తాను స్వామి. శాపం పోవటానికి, నా కుటుంబం చల్లగా ఉండటానికి ఏం చేయమన్నా చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి. హోమం జరిగినంతసేపు పాతాళ గంగతో పరమశివుడిని అభిషేకిస్తూ ఉండాలి. తప్పకుండా చేస్తాను, కానీ మీరే దగ్గరుండి ఈ హోమం జరిపించండి. చెయ్యాల్సింది నేను కాదమ్మా, ఒక సద్బ్రాహ్మణునిచే మంత్రపఠనం జరగాలి. ఇప్పుడు ఆ సత్బ్రాహ్మణుణ్ణి ఇక్కడి నుంచి తీసుకురావాలి. ప్రశ్న ఉన్న చోటే సమాధానం ఉంటుంది. వేడుకో, ఆయన్నే వేడుకో, వేడుకో. హరహర మహాదేవ శంభో శంకర. ఇంత పొద్దున్న ఎవరు తలుపు కొడుతున్నారు? వాలియా? అంటే దేవాంశ్ పని అయిపోయిందా? శుభార్త చెప్పడానికి వచ్చాడా? వాలి అయిపోయిందా? ఏమన్నావత్తయ్యా? నేనేమన్నాను? వాలి ఎక్కడా? వాలినా? వాలిని ఎక్కడా అడుగుతోంది కదా, చెప్పు. మీరు మారిపోయారని నమ్మాను కదా, అంతా మోసమేనా? మోసమేంటి? నాకేం తెలీదు. నేను లోపల నిద్రపోతున్నాను. నీకేం తెలియకపోతే తలుపు తెరవగానే అయిపోయిందా వాలి అని ఎందుకన్నావు? ఏమైపోయిందా అని అడిగావు. వాలి ఎక్కడా? అమ్మా, అమ్మా. అదుగో వాలి లోపలే ఉన్నాడు. రేయ్, వైదేహి దేవాంశులు ఎక్కడా? చెప్పండి, లేదంటే ఇక్కడే మా చేతుల్లో తల్లి కొడుకులిద్దరూ చేస్తారు. మమ్మల్ని అడుగుతున్నారేంటి? మాకేం తెలుసు? ఇలా అడిగితే మీరెందుకు చెప్తారు? చెప్పు స్వాహా. రేయ్, అయిపోయిందా వాలి అని అడిగావు కదా, ఏమైపోయిందో ఇప్పుడు అడుగు. ఊర్మిళ, వదలు ఊర్మిళ. చెప్పు స్వాహాత, చెప్పు. ఊర్మిళ, మా అమ్మను వదులు. వదలను. మీరు ఎన్ని తప్పులు చేసినా ఇంకా ఇంట్లో ఉన్నారంటే దానికి కారణం వాళ్లే. ఎప్పటికైనా మారకపోతారా, కుటుంబంలో కలవకపోతారా అని మీరెన్ని తప్పులు చేసినా మిమ్మల్ని ఇద్దరిని క్షమించారు. కానీ మీరు వాళ్ళనే లేకుండా చేయాలని చూస్తున్నారా? తెలీదు, నాకు తెలీదు పెద్దమ్మా. వదలు. నా కొడుకుని చంపేస్తావా ఏంటి? మాకేం తెలీదు అంటుంటే అర్థం కావట్లేదా? అయిపోయిందాన్ని దేని గురించి అడిగానో తెలుసా? రాత్రంతా పడుకోకుండా ఫోన్లో గేమ్ ఆడుతూ ఉన్నాడు. నాకు నిద్ర పట్టక బయటకు పోరా అని తిట్టాను. రాత్రి పోయాడు. ఇప్పుడు తలుపులు కొడితే వాడే వచ్చాడేమో అనుకున్నాను. అవును, అంతే. ఏంటి తల్లి కొడుకులిద్దరూ కథలు చెప్తున్నారా? మీరు చెప్పిన దాంట్లో నిజమేంటో కట్టు కథేంటో మొత్తం తెలిసిన దాన్ని నిజం చెప్పండి. ఎక్కడ వాళ్ళు? ఏవండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నిజం చెప్పేయండి. మంచిగా ఉంటానని నాకు మాట ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు? వైదేహి అక్క, దేవాంశ్ బాబు ఎక్కడున్నారో చెప్పండి. వాలి, చంచల ఎక్కడా? చంచలానా? చంచల గురించి నాకెలా తెలుస్తుంది? సరే, చంచల ఫోన్ నెంబర్ ఇవ్వు. అరే, నాకు తెలీదంటే? ఆ మాట అన్నావంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్టే. నాకు తెలుసు నువ్వేంటో. అది ఏ నంబర్ మార్చినా ముందు నీకే ఫోన్ చేస్తుంది. మర్యాదగా నెంబర్ చెప్పు. నాకు తెలియదని చెప్పానా? కావాలంటే ఇదిగో
ఏదో పాత నెంబర్ ఉంది. ఇది పనిచేస్తుందో లేదో కూడా నాకు తెలియదు. అసలు ఈ మధ్య నేను చెంచులతో మాట్లాడనే లేదు. చేసుకో కావాలంటే. ఈ నంబర్ కాదు, ఇప్పుడు వాడే నంబర్ కావాలి. నాకు తెలియదని చెప్తున్నాను కదా. నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు గదిలో లేరు. మీరు ఎన్నిసార్లు అడిగినా నాకు తెలిసింది ఇదే. ఈ ఇంట్లో ఏ తప్పు జరిగినా దానికి కారణం మేమేనా? అందరం ఒకటి అని మాటలతో అంటే సరిపోతుందా? చేతల్లో చూపించాలి. నన్ను నా కొడుకుని ఇలా వదిలేయండి. రే పదరా. వాలిని అడిగితే తెలియదంటున్నాడు. ఏమయ్యారు వాళ్ళు? ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది అమ్మగారు. ఈ మధ్యన ఆయన చాలా మారిపోయారు. మారితే సంతోషమేనమ్మా. కానీ నా కొడుకుని కోడల్ని మాయం చేయడానికి వాడు చేస్తున్న మాయేమోనని మా బాధ. భగవంతుడా, నా మనవడు మనవరాలు ఎక్కడ? వాళ్ళని క్షేమంగా ఇంటికి చేర్చవయ్యా. ఏరా, యాక్టింగ్ ఎలా చేశాను? అయ్యో, ఇరగదీసావమ్మా. ఇప్పుడు చెప్పు, వాళ్ళిద్దరూ ఏమయ్యారు? ఫినిష్ చేసేసావా? ఇది మాత్రం వాళ్ళకి చెప్పిందే నిజం. ఏమయ్యారో నాకు తెలీదు. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికే వాళ్ళు లేరు. లేరా? ఒకవేళ చంచలేమైనా తీసుకెళ్ళిందా? ఏమో తెలీదమ్మా. చంచల ఫోన్ ఆఫ్ చేసింది. ఇంకా ఎందుకు పరీక్షిస్తున్నావు స్వామి? పరిహారం పొందని తెలిసాక కూడా దానికి ఎందుకెన్ని ఆటంకాలు? ఇప్పుడు సద్బ్రహ్మణుణ్ణి ఎక్కడి నుంచి తీసుకురాను? నువ్వే ఏదో ఒక దారి చూపించు. మృత్యుంజయ హోమం ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు. వైదేహి, వైదేహి, గురువుగారు, మీరా? మాకోసం వచ్చారా? ఆ పరమశివుడు నా మరణి మీకు చేరవేశాడా? మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడా? అదే ఆ మహాదేవుని లీల తల్లి. ప్రణామములు స్వామి. నన్నిక్కడికి ఎందుకు రప్పించారు? ఆదేశం ఏంటి? మృత్యుంజయ హోమం జరిపించి దశరథరామయ్య వంశాన్ని శాప విమోచనం చెయ్యడానికి ఆ మహాదేవుడే నిన్ను రప్పించాడు. నీ చేతుల మీదుగా ఆ హోమాన్ని జరిపించు. తప్పకుండా స్వామి. ధన్యుణ్ణి. శిష్యులారా, మృత్యుంజయ హోమానికి సిద్ధం చేయండి. అలాగే గురుగారు. పాతాళ గంగతో అభిషేకం చెయ్యడానికి సిద్ధం చెయ్యమ్మా. స్వామి, తను నిండు చూలాలు. తనతో పాతాళగంగ మోయించడం తప్పదు. ఎవరి కోసమైతే ఈ హోమం జరిపిస్తున్నారో తను అచేతన స్థితిలో ఉన్నాడు. తనలో సగభాగమైన ఆమె ఆ మహాదేవుని అభిషేకించి హోమాన్ని పరిపూర్ణం గావించాలి.
అప్పుడే ప్రాయశ్చిత్తం జరుగుతుంది, పాప పరిహారం జరుగుతుంది, శాప విమోచనం జరుగుతుంది. పర్వాలేదు గురువుగారు. నా బావ ప్రాణాలు కాపాడటానికి నేను నా బిడ్డ ఇందులో పాలు పంచుకుంటాం. లక్కీ, ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు. నువ్వు ఇచ్చిన ఫోన్ నెంబర్ని ట్రేస్ చేయించాను. లాస్ట్ లొకేషన్ హాస్పిటల్ దగ్గర చూపించింది. చెంచల హాస్పిటల్ దగ్గరకు వచ్చిందా? అదే గనుక వచ్చుంటే ఖచ్చితంగా ఇది చెంచల పని అవుతుంది. తెలీదమ్మా. హాస్పిటల్కి వచ్చే అన్ని దారుల్లో సీసీ ఫుటేజ్ చెక్ చేశాను. ఎక్కడా చెంచల కనబడలేదు. అయితే నా మనవడు మనవరాలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరు తీసుకెళ్ళినట్టు? ఎవరు చూడలేదని, ఎవరికి తెలియదని అంటున్నారు. ఆఖరికి ఆ భగవంతుడికైనా తెలుసో లేదో. బామ్మగారు, గురువు గారిని అడిగితే ఆయన ఏమన్నా సాయం చేయగలరేమో. సమయానికి గుర్తు చేసా ఊర్మిళ. లక్కీ, ఆశ్రమానికి ఫోన్ చేయి. గురువుగారు అక్కడ ఉన్నారో లేదో, ఉంటే మనం అంతా వస్తున్నామని చెప్పు. అలాగే అమ్మా. హలో, నేను దశరథరామయ్య గారి పెద్దబ్బాయిని మాట్లాడుతున్నానండి. గురువుగారు ఆశ్రమంలోనే ఉన్నారు కదా? కుటుంబంతో సహా ఆయన్ని కలవడానికి వస్తున్నామని చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. గురువుగారు ఆశ్రమంలో లేరు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఇది గురువుగారు ఆశ్రమంలో ధ్యానం చేసుకునే సమయం కదా. అవును బాబు, కానీ ఎందుకో ధ్యానంలోంచి అర్ధాంతరంగా లేచి వెళ్ళిపోయారు. శిష్యుల్ని తీసుకుని గుడికి వెళ్ళిపోయారు. ఏ గుడికి? అది మాత్రం తెలియదు బాబు. ఒకసారి వచ్చాక వెంటనే మాకు కాల్ చేయమని చెప్పండి. తప్పకుండా బాబు. అమ్మా, గురువుగారు ఆశ్రమంలో లేరంట. పొద్దునే గుడికి వెళ్ళిపోయారంట. ఏ గుడికో తెలియదంటున్నారు. నా మనవడు మనవరాలు గురించి తెలుసుకునే ఒక్కొక్క దారి ఇలా మూసుకుపోతుందేమిటి భగవంతుడా? వాళ్లే ఈ కుటుంబానికి ఆశ, శ్వాస. వాళ్ళని మాత్రం దూరం చేయకు స్వామి. ఈ నిజం గురించి తెలిసిన వాళ్ళు వాలి స్వాహాపిని మాత్రమే నానమ్మా. చంచల ఏం చేసినా వాలికి తెలియకుండా ఉండదు. కానీ వాళ్ళు తెలీదు అంటున్నారు కదరా. తెలీదన్నాడు కదా అని వదిలేయడానికి వీల్లేదత్తయ్యా. గూడెంలో దేవాంశ్ విషయంలో జరిగిన దానికి కూడా తనకి ఏం తెలీదు అని అన్నాడు. ఎప్పుడైతే తన మీదకొచ్చిందో అప్పుడు బయటపడ్డాడు. అక్క చెప్పింది కూడా నిజమే అత్తయ్య. ఆయన మాటలు నమ్మడానికి లేదు. ఇప్పుడు మారిపోయాను, మంచిగానే ఉన్నాను అంటున్నారు. కానీ అప్పుడు కూడా ముందు మంచిగానే ఉన్నారు కదా. తర్వాత తెలిసింది కదా ఆయనే అంతా చేశారని. ఇప్పుడు కూడా అంతా తెలుసేమో, తెలియనట్టు నటిస్తున్నారేమో. అదే నిజం రాజలక్ష్మి. కానీ ఎంత అడిగినా నిజం మాత్రం చెప్పడు. అప్పుడు ఎలాగైతే వాడి ప్రాణాల మీదకి వచ్చాకే నిజం చెప్పాడో, ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసి వాలి ప్రాణాల మీదకి తేవాలి. వాడు నిజం చెప్పే తప్పనిసరి పరిస్థితి రావాలి. అప్పుడే వాడు నిజాన్ని బయట పెడతాడు. ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క దారి వాలి మాత్రమే. నిజమే. అక్కడ ఇక్కడ వెతకడం కాదు, ఇక్కడే ఉండి ఎలాగైనా వాలి దగ్గర నుంచి వైదేహి దేవాంశ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలి.
హిరణ్యాం హిరణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం ఆహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హోమం పూర్తయింది. అభిషేకం పూర్తయితే వైదేహి దేవాంశ్ చేతుల మీదుగా పూర్ణాహుతి సమర్పించాలి. వైదేహిని ఎవరు తీసుకొస్తారు? నేను పిలుచుకు వస్తాను గురువు గారు. వెళ్ళు. అమ్మా కొంచెం ఓపిక తెచ్చుకోండి. ఈ ఒక్క బిందె నీళ్లు పోస్తే 108 బిందెలు పూర్తవుతాయి. అక్కడ హోమం కూడా పూర్తవుతుంది. పూర్ణాహుతి సమర్పించాలి. కొంచెం ఓపిక తెచ్చుకో అమ్మా. కొంచెం ఓపిక తెచ్చుకో అమ్మా. గురుగారు గురుగారు అక్కడ వైదేహి బావి దగ్గర స్పృహ తప్పి పడిపోయింది. ఏంటి? పడిపోయిందా? అవును. పదండి. రండి గురువుగారు చూడండి. ఆ మూటను విప్పండి. అమ్మా వైదేహి, ఇదేనమ్మా మీ వారసత్వ సంపద. ఇప్పుడు నువ్వు మాత్రమే వాలి నుంచి నిజం బయటపెట్టగలవు రాజలక్ష్మి. వైదేహి దేవాంశుల ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. చెప్పిందంతా గుర్తుంది కదా?
గుర్తుందక్కా. ఆయన ఏ తప్పు చేయకపోతే బాగుంటుందనిపిస్తుంది. వాలి ఏం చేసినా చేయకపోయినా నిజం మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అది మనకు తెలియాలి. కాఫీ ఇచ్చినట్టు ఇచ్చి తనకి తెలియకుండా ఈ ఫోన్ ఆ గదిలో పెట్టేసిరా. అలాగే అక్క.